ఈ అవగాహన ద్వారా మనం ఆ గుణాలను మనలో పొందుపరుచుకునేందుకు ప్రయత్నిస్తాం. భగవంతుని గుణం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు మీ మనస్సులో, హృదయంలో మొట్టమొదటగా ఏ భావం అనిపిస్తుందో దానినే భగవంతుని గుణంగా భావించండి. అయితే తరచుగా అది ప్రేమే అయి ఉంటుంది. భగవంతుడే ప్రేమ. హృదయం మీద దృష్టిని ఉంచి ఓ మాస్టర్ అని ప్రార్థించినప్పుడు హృదయం ప్రేమతో ఉప్పొంగిపోవాలి. ప్రేమ నా జీవిత యథార్థ లక్ష్యం అన్న భావనతో ధ్యానంలో నిమగ్నం చెందాలి. ప్రేమ అంటే ఏదో పొందడానికి ఉద్దేశించబడిందని, ప్రపంచం నుంచి ఏదో పొందాలి, ఎవరినో ప్రేమించాలి అన్న భావనతో ధ్యానం చేస్తే మాత్రం అది సరైన లక్ష్యం కాదు.